Now, a case of a minor girl has shocked the entire state of Kerala. A 5-year-old girl who was and then brutally in Kochi. A 16-year-old girl was allegedly 400 people. హత్రాస్ గ్యాంగ్ రేపు కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఆడపిల్లలకి ఎక్కడా సేఫ్టీ లేదా? ఈడొచ్చిన పిల్లల్ని సరే, పసి పిల్లల్ని కూడా వదలట్లేదు కామాంధులు. 8 ఏళ్ల పిల్లలు ఏం కనిపించిందా పశువులకి? గుండెల పెన వేసుకున్న అనుబంధాలు Let's begin the show. ఈ రోజు సెక్స్ గురించి మాట్లాడుతున్నాం. సౌండ్కే ఇంత భయపడిపోతున్నాడంటే చూశాడంటే ఉచ్చబోసుకుంటాడేమో అనే పదం వినగానే వాల్యూమ్ తగ్గించి పాకెట్ల నుంచి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినడానికి రెడీ అవుతున్నారు కదా. ఇంకొంతమంది అయితే ఈయనేది ఈ వీడియో చూస్తున్నారని తిట్టుకుంటున్నారు కదా. మీరేంటో మీ విధానాలు ఏంటో. ఇంకొంతమంది తమ్లైన్ చూడంగానే వీడియో వినగానే కథం. అసలు మన ఇండియాలో అనే పదం వింటే ఎందుకు అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నారు? అంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నా కూడా మన పాపులేషన్ ఎందుకు వరల్డ్ లో 142 కోట్లతో నెంబర్ 1 ప్లేస్ లో ఉంది? ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా? చాలా మంది కల్చర్ పక్క కంట్రీ నుంచి వచ్చిందని అనుకుంటున్నారు, కానీ కామసూత్రం పుట్టిందే మన భారతదేశంలోనే. ఇలా ఎన్ని ఉన్నా కూడా ఎవరైనా సెక్స్ గురించి మాట్లాడితే మాత్రం మాట్లాడిన అతన్ని ఆ కుర్చీని మార్చబెట్టి. దీనికి రీజన్ ఏంటో తెలుసా? మన భారతదేశంలో సరైన ఎడ్యుకేషన్ లేకపోవడం అని అంటాను నేను. ఎడ్యుకేషన్ గురించి మనకు చిన్నప్పటి నుంచి నేర్పించుంటే పార్న్ వీడియో చూడడంలో ఇది మన భారతదేశం ఇప్పుడు వరల్డ్ అనే 2nd ప్లేస్లో ఉండేది కాదు. ప్రతి 15 నిమిషాలకు ఒక రేప్ కేసు ఫైల్ అయ్యేది కాదు. ఆడామొగ అనే తేడాలు చూపించి సిగ్గుపడేవారు కాదు. ఇవన్నీ తెలియకపోవడం వల్లనే మనం ఇలాంటి ఘోరాలని ఇప్పుడు మనం చూసి తట్టుకోలేకపోతున్నాం. అందుకే మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ సెక్స్ ఎడ్యుకేషన్ గురించి తెలుసుకోవాలి. అందుకే ఈ వీడియోలో సెక్స్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, మన ఇండియాలో సెక్స్ ఎడ్యుకేషన్ ఎందుకు అవసరం, సెక్స్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తున్నాయి, అండ్ కొన్ని ఘోరాలు జరగకుండా ఉండాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పబోతున్నాను ఈ వీడియోలో. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అండ్ చాలా యూస్ఫుల్ అవుతుంది మీ అందరికీ కూడా. దయచేసి అందరూ చిన్న పెద్ద తేడా లేకుండా కలిసి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడాలని కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. హలో అండి, నేను మీ వేణుకల్ని లైఫ్ అండ్ బిజినెస్ కోచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్లికింగ్ ఆన్ దిస్ వీడియో. ఇక టాపిక్లోకి వెళ్తే అసలు ఎడ్యుకేషన్ అంటే ఏంటి? ఎడ్యుకేషన్లో మెయిన్గా అయితే 5 పార్ట్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి అనాటమీ, సెకండ్ వన్ వచ్చేసి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి రీప్రొడక్షన్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి కాంట్రాసెప్షన్, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి హెల్దీ రిలేషన్షిప్స్. ఎడ్యుకేషన్ మెయిన్ గోల్ ఏంటో తెలుసా? ప్రతి ఒక్కరికి ప్రకారంగా నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ కల్పించి వారి లైఫ్ మొత్తం సెక్షువల్లీ హెల్తీగా ఆరోగ్యంగా ఉంచడమే. అయితే మన స్కూల్లో అనాటమీ గురించి, ఎస్టీడీ గురించి, రీప్రొడక్షన్ గురించి మాత్రమే లైట్గా చెప్పి ఆపేస్తారు. అసలైన మెయిన్ పార్ట్స్ కాంట్రాసెప్షన్ అండ్ హెల్దీ రిలేషన్షిప్స్ని మిస్ చేస్తారు. ఎందుకో తెలుసా? స్కూల్లో టీచర్స్ వాటి గురించి చెప్పడానికి సిగ్గుపడతారు. వాళ్ళ పేరెంట్స్ చెప్తాలేరా అనుకుంటారు. పేరెంట్స్ ఇంకో సైడ్ ఏమనుకుంటారు తెలుసా? స్కూల్లో ఎలాగో టీచర్ ఈ టాపిక్ కవర్ చేస్తారు కదా, ఒకవేళ చేయకపోయినా కూడా మేము ఎట్లయితే చిన్నప్పుడు ఫ్రెండ్స్ దగ్గర ఏ విధంగా అయితే నేర్చుకున్నామో అలానే వీళ్ళు కూడా నేర్చుకుంటారులే అని అనుకుంటారు అండ్ దీన్ని నెగ్లెక్ట్ చేస్తారు. అలా చేయడం వల్ల రిజల్ట్ ఎలా ఉంటుందో తెలుసా? స్టూడెంట్స్కి టీనేజ్లో ఏదైతే చేయొద్దు అని చెప్తారో అప్పుడే వాళ్ళ మైండ్లో ఎక్కువగా వాటికే అట్రాక్ట్ అవుతుంది అనమాట. వాళ్ళ మైండ్ వాటికే అట్రాక్ట్ అవుతుంది. అలా ఆ విషయాలను చెప్పకుండా దాచినందుకు వాటిపైన యాంగ్జైటీ అనేది పెరుగుతుంది. ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే వారికి ఏజ్ పెరుగుతున్నప్పుడు బాడీలో చేంజెస్ అనేది వస్తుంటాయి. వాటి గురించి వారికి ఎవరు చెప్పరు. అందుకే సరైన సెక్స్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల వారికి ఎన్నో డౌట్స్ అనేది వస్తుంటాయి. లైక్ అమ్మాయిలకి పీరియడ్స్ ఎందుకు వస్తుంటాయి, అబ్బాయిలకైతే కొన్ని చేంజెస్ అనేది వస్తుంటాయి, ఇలా ఎన్నో. అప్పుడు వారికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేవారు ఎవరు లేరు. లేక ఏమైతుంది, అప్పుడు నెట్లో సెర్చ్ చేయడం మొదలు పెడతారు. అలా వారికి ఇంట్రెస్ట్ అనేది పెరిగి ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవాలని యాంగ్జైటీ అనేది పెరుగుతుంది. అలా పెరిగి పాన్ చూడడం స్టార్ట్ చేస్తారు. అలా పాన్కి అడాక్ట్ అవుతారు. అవి చూసాక వాళ్ళ మైండ్లో బాడీలో తెలియని చేంజెస్ వస్తాయి. వారికి ఏదో తెలియని రిలీఫ్ దొరుకుతుంది. అలా మెల్లగా వారు పాన్కి అడాక్ట్ అవుతున్నారు. అలా చేయడం వల్లనే మన ఇండియా ఇప్పుడు పాన్ చూడడంలో వరల్డ్లోనే 2nd ప్లేస్లో ఉంది. పాకిస్తాన్ అనేది 1st ప్లేస్లో ఉంది. యునైటెడ్ నేషన్స్ రిపోర్ట్స్ ప్రకారం
పార్న్ అడిక్షన్ పెరగడం వల్ల రేప్ కేసెస్ కూడా పెరుగుతున్నాయంట. ఇన్ని జరుగుతున్నా కూడా ఇప్పటికీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో సెక్స్ ఎడ్యుకేషన్ని యాడ్ చేయట్లేదు. అందుకే ఇలాంటి విషయాలు చిన్నప్పటి నుంచే వారికి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వారిలో యాంగ్జైటీ ఉండదు అండ్ వారికి పార్న్ చూడాలని ఆలోచన కూడా రాదు. ఎడ్యుకేషన్లో రిలేషన్ గురించి మాట్లాడకపోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయో మీకు తెలుసా? ముఖ్యంగా అమ్మాయిలకి వారితో చిన్నప్పుడు కొందరు బ్యాడ్గా బిహేవ్ చేస్తారు చూడండి, అవి కరెక్టా తప్పా అని తెలుసుకోలేకపోతున్నారు. అలాంటి అమ్మాయిలని నమ్మించి మోసం చేస్తున్నారు. అలాంటి విషయాలు ఎవ్వరికి చెప్పుకోలేక నరకం వాళ్ళ లోపలనే వాళ్ళు అనుభవిస్తున్నారు. ఎందుకంటే చెప్తే ఎక్కడ వారి పరువు పోతుందా అని భావిస్తున్నారు. అందుకే చిన్నప్పటి నుంచి రిలేషన్ గురించి చెప్పి వారికి బ్యాడ్ టచ్ అంటే ఏంటి, గుడ్ టచ్ అంటే ఏంటి అనే విషయాలు నేర్పించి ఉంటే స్టార్టింగ్ స్టేజ్లోనే వారికి ఇబ్బంది పెట్టిన వారి నుంచి వారు సేవ్ చేసుకునేవాళ్ళు. వాళ్ళు ఇంట్లో కానీ టీచర్స్ కానీ చెప్పి బయటపడేవాళ్ళు. ఇలాంటి నాలెడ్జ్ చెప్పకపోవడం వల్లనే జరగబోయేది ఏదో జరిగినాక బాధపడితే ఏం లాభం చెప్పండి. ఇలాంటి ఇన్సిడెంట్స్ మన భారతదేశంలో ఎన్నో జరుగుతున్నాయి. ఇలానే ఉంటే ఇంకా చాలా జరుగుతాయి కూడా. అందుకే ఈ విషయాలలో అందరూ జాగ్రత్తగా ఉండి చిన్నప్పటి నుంచే పిల్లలకి బ్యాడ్ టచ్ అంటే ఏంటి, గుడ్ టచ్ అంటే ఏంటి అనేవి నేర్పించండి. బోత్ అమ్మాయిలకు నేర్పించాలి, అబ్బాయిలకు కూడా నేర్పించాలి. దీక్ష, ఇది గుడ్ టచ్చా బ్యాడ్ టచ్చా? లిప్స్ గుడ్ టచ్చా బ్యాడ్ టచ్చా? ఇక్కడ గుడ్ టచ్చా బ్యాడ్ టచ్చా? ఇక్కడ గుడ్ టచ్చా బ్యాడ్ టచ్చా? సెకండ్ గుడ్ టచ్చా బ్యాడ్ టచ్చా? కరెక్ట్ చెప్పినావు నాన్న, థ్యాంక్ యూ నాన్న. ఈ టచెస్ గురించి తెలియాలంటే ఇంటర్నెట్లో యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి. పేరెంట్స్ అందరూ పిల్లలతో కలిసి చూడండి ప్లీజ్. ఎడ్యుకేషన్ గురించి చాలా మందికి అవగాహన లేక వారికి వచ్చిన ప్రాబ్లమ్స్ గురించి చెప్పుకోవడానికి భయపడుతున్నారు. చాలా మందికి సరైన నాలెడ్జ్ లేక సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఓన్లీ సెక్స్ వల్లనే వస్తున్నాయని అనుకుంటున్నారు. కానీ ఇవి డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ వల్ల కూడా వస్తున్నాయని వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. ఆ ప్రాబ్లమ్స్ బయటకి చెప్తే వారి పరువు ఎక్కడ పోతుందని టెన్షన్ కూడా పడి చెప్పుకోవడం లేదనమాట. ఐసీఎంఆర్ రిపోర్ట్స్ ప్రకారం ఇండియాలో 43% మెన్ ఏదో ఒక సెక్షువల్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. కానీ అందులో 28% డాక్టర్స్కి కన్సల్ట్ అవ్వడానికి సిగ్గుపడుతున్నారు. ఎందుకో తెలుసా? పరువు ఎక్కడ పోతుందో అని. మన భారతదేశంలో ప్రాణం పోయినా పర్లేదు కానీ పరువు పోతే మాత్రం తట్టుకోలేరు. కానీ మా ఇంటి పరువు. అందుకే వారు ఇలాంటి ప్రాబ్లమ్స్ ని బయటికి చెప్పుకుంటే తప్పేమో అని వాళ్ళలో వాళ్ళు బాధపడి డిప్రెషన్లోకి వెళ్తున్నారు. అందుకే సిగ్గుపడి హెల్త్ పైన ఇంపాక్ట్ తెచ్చుకోకండి. ఇక్కడ ఇంకో గ్రేట్ థింగ్ ఏంటంటే మన ఇండియాలో చాలా మంది ఎంత మంచి వాళ్ళంటే మన భారతదేశంలో కాండమ్ యాడ్ వస్తే వెంటనే ప్రొటెస్ట్ చేసి ఆపేస్తారు. ఎందుకంటే అవి చూసి పిల్లలు పాడైపోతున్నారంట. అప్పుడు ప్రొటెస్ట్ చేసిన వారే ఇప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ పాపులేషన్ పెరుగుతుంది కంట్రోల్ చేయాలని కోరుకుంటున్నారనమాట. ఇది ఎలా పాసిబుల్ అవుతుంది చెప్పండి? సెక్స్ ఎడ్యుకేషన్ పైన సరైన అవగాహన లేక ఏదన్నా చెప్తే తప్పుగా అనుకొని వాటి గురించి మాట్లాడమే ఆపేస్తున్నారు. అందుకే WHO ప్రకారము ఇండియా పాపులేషన్లో 6% డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. UN రిపోర్ట్స్ ప్రకారం మన ఇండియా HIV కేసెస్తో వరల్డ్లోనే 3rd ప్లేస్లో ఉంది. దీనికి ఒక స్టోరీ చెప్తా వినండి. 100 years బ్యాక్ మన ఇండియాలో పెరుగుతున్న పాపులేషన్ని రఘునాథ్ అనే ఒక టీచర్ అబ్జర్వ్ చేశారు. ఇట్లనే పాపులేషన్ కంటిన్యూ అయితే ఫ్యూచర్లో ఫుడ్ దొరకడం కూడా కష్టమని ఆయన అప్పుడే చెప్పాడు. దీనికి సొల్యూషన్ ఏంటంటే మేల్స్లో వెసెటమీ అని చెప్పాడనమాట. ఆయన అది చెప్పినందుకు అప్పట్లో పెద్ద కాంట్రవర్సీ అనేది జరిగింది. ఎందుకంటే వెసెటమీ చేస్తే ప్రైవేట్ పార్ట్స్ కట్ చేస్తారేమో అని అనుకొని ఈగో అనేది అడ్డు వచ్చింది. అలాంటి మూఢనమ్మకాలే ఇప్పటికీ కంటిన్యూ అవుకుంటూ వస్తున్నాయి. ఒకసారి ఆలోచించండి, ఇప్పటికీ కొందరు అబ్బాయిలకి 2 పిల్లలు పుట్టిన తర్వాత కూడా వెసెటమీకి భయపడుతున్నారు. కొన్ని రాంగ్ ఇన్ఫర్మేషన్ అండ్ మిత్స్ వల్ల, సరైన సెక్స్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల కాంట్రాసెప్షన్ కోసం ఇంకా ఫీమేల్స్ పైనే ఇలాంటి ప్రెషర్స్ పెడుతున్నారు. ఎడ్యుకేషన్ గురించి మన భారతదేశంలో ఎందుకు ఇంట్రడ్యూస్ చేయాలంటే దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా వినండి. యూరోప్కి చెందిన నెదర్లాండ్ అండ్ బ్రిటన్ 2 డెవలప్డ్ కంట్రీసే. బట్ దీనిలో డిఫరెన్స్ ఏంటంటే నెదర్లాండ్లో సెక్స్ ఎడ్యుకేషన్ గురించి ఇంట్రడ్యూస్ అనేది చేశారు, బ్రిటన్లో అనేది చేయలేదు. సెక్స్ ఎడ్యుకేషన్ గురించి టాపిక్ చెప్పినప్పుడు అది విన్న తర్వాత స్టూడెంట్స్ ఒక్కొక్కరు క్లాస్ అందరూ ముందుకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆ టాపిక్ని. మళ్ళీ ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఒక అబ్బాయిని పిలిచి అమ్మాయిలకి పీరియడ్స్ ఎందుకు వస్తాయి అన్నప్పుడు తను ధైర్యంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు వచ్చి. ఒకవేళ అతను తప్పు చేశాడు అనుకోండి, అక్కడ ఉన్న స్టూడెంట్సే దాన్ని కరెక్ట్ చేస్తారు. ఇదంతా ఒక క్వాలిఫైడ్ టీచర్ ముందే ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్లో వారు నేర్చుకుంటారు. వారికి గర్ల్స్ అండ్ బాయ్స్ అనే డిఫరెన్స్ ఎక్కువగా పట్టించుకోరు. అందుకే వారికి చిన్నప్పటి నుంచి ఈ విధంగా సెక్స్ ఎడ్యుకేషన్ నేర్పించడం వల్ల
వారు దీన్ని లైఫ్లో ఒక పార్ట్గా కామన్గా చూస్తున్నారు. అందుకే నెదర్లాండ్లో ఎడ్యుకేషన్ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత టీనేజ్ ప్రెగ్నెన్సీ అనేది తగ్గిపోయాయి. కానీ బ్రిటన్లో ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల అంటే ఏదో తప్పుగా వాళ్ళందరూ కూడా భావిస్తున్నారు. అందుకే ఇప్పటికి టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అలాగే కంటిన్యూ అవుతున్నాయి ఏది మన బ్రిటన్లో. అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే జాంబియా, నైజీరియా, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో కూడా సెక్స్ ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్ చేశారు. జాంబియాలో 2012 సెక్స్ ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్ చేయడం కోసం 10,000 టీచర్స్ని ట్రైన్ చేశారు. అలా ట్రైన్ చేశాక 2014 నుంచి 5th క్లాస్ నుంచే వారికి సెక్స్ ఎడ్యుకేషన్ నేర్పించడంతో ఆ కంట్రీలో HIV కేసెస్ తగ్గిపోయాయి. నైజీరియాలో కూడా NGO సెక్స్ ఎడ్యుకేషన్ని నేర్పించడం స్టార్ట్ చేసింది. స్టార్టింగ్లో పిల్లలు ఇది అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారని ఇంటి దగ్గర నుంచే ఆన్లైన్ క్లాసెస్లో నేర్పించారు. బంగ్లాదేశ్లో బాలిక అనే NGO 12 ఇయర్స్ నుంచి 19 ఇయర్స్ వారికి జెండర్ ఈక్వాలిటీ గురించి నేర్పించుకుంటూ వచ్చారు. ఇలాంటివి ఆ కంట్రీస్లో ఇంట్రడ్యూస్ చేయడం వల్ల వారికి అమ్మాయిలు అబ్బాయిలు అని ఎక్కువగా డిఫరెన్స్ అనేది చూపించారు. వారికి నాలెడ్జ్ వస్తుంది కాబట్టి రేప్ కేసెస్ పెరగవు అండ్ సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కూడా దూరంగా ఉంటారు. కానీ ఇప్పటికీ కూడా మన భారతదేశంలో బాధపడాల్సిన విషయం ఏంటంటే అమ్మాయిలకి పీరియడ్స్ రావడం కామన్, కానీ వారికి శానిటరీ ప్యాడ్స్ అడగడానికి కూడా సిగ్గు అనేది పడుతున్నారు. ఎందుకనంటే ఎవరైనా ఏమైనా అనుకుంటారని. ఇలాంటి ఎన్నో విషయాలు కామన్ అవ్వాలి అనంటే మన భారతదేశంలో కూడా ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్ చేసి చిన్నప్పటి నుంచే వాటిపైన అవగాహన కల్పిస్తే మన భారతదేశంలో కూడా మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది. మరి ముఖ్యంగా అమ్మాయిలకు అబ్బాయిల గురించి, అబ్బాయిలకు అమ్మాయిల గురించి అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. ఎప్పుడైతే మన భారతదేశంలో ఇలాంటి వాటిపైన అవగాహన వచ్చి అమ్మాయిలు అబ్బాయిలను గౌరవించండి, అబ్బాయిలు అమ్మాయిలను గౌరవించడం మొదలు పెడతారో అప్పుడే మన భారతదేశంలో మార్పు అనేది మొదలవుతుంది. ఈ మార్పు నాతోని మొదలవ్వాలి, నీతోని కూడా మొదలవ్వాలి. సో నాతోని మొదలవ్వాలని నేను కింద కమెంట్ బాక్స్లో ఐఎమ్ ద చేంజ్ అని చెప్పేసి నేను టైప్ చేసి ఈ మార్పును మొదలు పెడుతున్నాను. మరి నీతోని కూడా మొదలు పెట్టాలి కదా. మరి నువ్వు కూడా ఐఎమ్ ద చేంజ్ అని కమెంట్ బాక్స్లో టైప్ చేసి మార్పుని మొదలుపెట్టు. అని వీడియోని ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ గ్రూప్స్లో, ఫ్రెండ్స్కి అండ్ స్పెషల్లీ నేనైతే కోరుతున్నాను స్కూల్స్లలో కూడా ప్రొజెక్టర్ పైన వీడియోని వేసి ప్రతి క్లాస్లో దీన్ని ప్లే చేయాలని నేను కోరుకుంటున్నాను. అవగాహన అనేది కల్పించాలి. లేదంటే మీరే నేర్చుకొని మీరే పాయింట్స్ రాసుకొని టీచర్స్ అందరూ కూడా దయచేసి ఎడ్యుకేట్ చేయాలని కోరుకుంటూ నేను మీ వేణు కళ్యాణ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.